బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ కొనసాగుతుంది. దీక్షా దివస్ సందర్భంగా నిమ్స్ హాస్పిటల్లో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి సహా గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. జాతి చరిత్రలో 29 నవంబర్ ఒక ప్రత్యేకమైనటువంటి దినం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జాతి ఎదుర్కొంటున్నటువంటి అవమానాలు, అన్యాయాలు, అణచివేత నుండి ఈ జాతిని కాపాడడం కోసం 2000 సంవత్సరంలో ప్రారంభమైన తెలంగాణ సాధన కార్యక్రమం 2001లో పార్టీగా రూపుదాల్చుకొని 2009 వరకు కేసీఆర్ గారు ప్రజాస్వామ్యయుతంగా అన్ని ప్రయత్నాలు చేసినటువంటి దరిమిల 2004లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఇస్తానని, తదనంతరం కేంద్ర ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేరిన అన్యాయం చేసి ఒక రకంగా ఈ జాతిని అవమానించింది. 2009లో ఆనాడు తెలుగుదేశం పార్టీ కూడా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో ద్రోహం చేసి తెలంగాణ వాదానికి ద్రోహం చేసింది. తెలంగాణ జాతి మీద జరుగుతున్నటువంటి కుట్రల నుండి, తెలంగాణ జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం నుండి